భీమసేనుడు స్వామి ఉన్నారు. ముక్కి ముక్కి నవ్వులు నవ్వుతూ ఆంజనేయ స్వామి అలా పైకి లేవడం ఇలా, పైకి లేవడం నల్లగా ఇలా, పైకి లేవడం ఏమి లేపుతాడండి? 10,000 ఏనుగులు కాదు, 50,000 ఏనుగులు కాదు, 1000 ఏనుగుల ఎంత బలం ఉన్నా కానీ లక్ష్మీరమణ గోవింద శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణ స్వామికి సమస్త భక్తులందరికీ స్వామి అలా గర్వం అడుగుతున్నట్టమా అయ్యమా గర్వం అడుగుతున్నాను అలా కూర్చుంటారు. ఆ తోట భూమి లోపలికి వెళ్ళిపోయింది. చిట్టికి భీముడు ఎడమ చేతులు పట్టాడు వర్షము కాల, కొన్ని చేతులు పట్టాడు వర్షము కాల, 2 చేతులు పట్టాడు వర్షము కాల. స్వామి ముందుల మన వల్ల ఉన్నా మనం ఎంత, మన పరిస్థితి ఏమిటి? అహంకారంతో ఏది సాధించలేదు. స్వామి జ్ఞానం చేసి సాధించగలరు. అదే భక్తుని యొక్క ఉత్పత్తి. భక్తుల్లో ఉండవలసినదే. గర్వంతో నాకేమి అని స్వామి సాధించలేదు. భక్తి శ్రద్ధలతో స్వామి వ్యక్తపరుచుకోగలరు భక్తులు. అందుచేత ఎప్పుడైతే అలా చేస్తున్నాడు అహంకారాలు అయిపోతున్నాడు. ఆ చెమట తీసలా వేస్తున్నాడు. అవునా? ఏంటి ఆశ్చర్యము అయినా? ఏమిటి ఆశ్చర్యం? భీమసేనునకు ఎదురే లేదే. అలాంటిది ఈరోజు మొక్కని పోసి ఎంతటి బలవంతుడైన ఒక్క కోటి కాకము లేపలేకపోవడం ఇదేదో మహిమ మాయ. ఎవరో స్వామి దేవ మహానుభావ, ఓ మహనీయ, ఎవరు మీరు? ఇంతటి భీమసేనుడు 10,000 భీమసేనుడే మీరు ఇంత ఇదిగా చేసేది మీరు సామాన్యులు కాదు. దైవ స్వరూపులు ఎవరు మీరు? నా ప్రతిభాన్ని మన్నించండి, మీ నిజ స్వరూపాన్ని చూపించండి అని అప్పుడు వేడుకున్నాడు. అప్పుడు గర్వం దిగిపోయింది. అనేటప్పటికీ ఆ క్షణంలో స్వామి వారు ఒక్కసారి అలా లేచి అలా తన రూపాన్ని చూపించారు. శ్రీరాంజనేయం
పవిత్రమైనటువంటి స్వామివారి స్తోత్రం ఇక్కడ పాడుతున్నాడు భీమసేనుడు. అందరూ అనాలి ఈరోజు. మీ అందరి అదృష్టం ఈ స్తోత్రం సమానమైంది కాదు. మనలో భూత ప్రేత పిశాచాలు గాలి ధూళి ఏదైనా ఉన్నా మొత్తం రోగ నివారణ చేయగలిగినది ఈ స్తోత్రము. శ్రీరామదూతం శిరస్నానమామి అనండి అందరూ. శ్రీరామదూతం శిరస్నానమామి